నేషనల్ స్పోర్ట్స్ సిటీ వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. అమరావతి రాజధానిలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. 900 కోట్లతో పనులు చేపట్టేందుకు డిపిఆర్ సిద్ధం చేశామని వెల్లడించారు. వడ్డమాను గ్రామానికి నిర్మించిన నూతన రోడ్డును మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. మంత్రి నారాయణ చొరవతోనే గ్రామస్తులు పడిన కష్టాలు తీరాయని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తెలిపారు. స్మార్ట్ స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ యాక్చువల్ డిజైన్కి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ, ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. అటు ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి, ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోమన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు. 29 గ్రామాలు ఏదైతే భౌతిక వస్తువులు దాదాపు 900 కోట్లతో డిపిఆర్లు తయారు చేశారు. కొన్ని జరుగుతూ ఉండే, కొన్ని అయినాయి. అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రావణ్ గారికి చూపించుకున్నాం. వారు మళ్ళా లోకల్ గ్రామాల్లో రైతులతో కూర్చొని డిస్కస్ చేసి ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటే చెప్తే దాన్ని కూడా యాడ్ చేసి ముందు ఏదైనప్పటికీ వచ్చే నెలలో జనవరి నెలలో 29 గ్రామాల్లో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుద్ది. 6 నెలల్లో పూర్తి చేస్తాం. ఈ రోడ్డు వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పారు. అంతేకాదు ఈరోజు ఒక రోజు మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు అడిగిన కోరికను తీర్చాలని నేను ప్రవీణంగా మనవి చేశాను. ఆ రకంగా వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకు సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. గత ఎన్నికల ముందు మనం హామీ ఇచ్చాం. వడ్డమానికి పెద్దపల్లి మీద రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది. ఆ రోడ్డు కూడా పూర్తి చేసి ఈ గ్రామస్తుల కోరిక నెరవేర్చడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇప్పుడు వడ్డమాన్ నుంచి తుళ్ళూరు మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి పెద్దపల్లి వైపు కానీ లేదంటే దొండపాడు మీదుగా కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా గ్రామస్తులు ఇన్ని సంవత్సరాలు పడిన ఇబ్బందిని తొలగిందని దానికి ముఖ్యంగా మంత్రివర్యులకి ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు. నమస్కారం.